హాయ్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రూట్ బౌల్ అనమాట. అది నేను ఎలా తయారు చేసుకున్నానో ఒకసారి చూడండి మీరు. ముందుగా ఒక 5-6 స్పూన్ల దాకా పెరుగు తీసుకున్నాను. బౌల్లోకి సరిపడినంత పెరుగు, ఇది ఆవు పెరుగు మాట. అలాగే దాంట్లోకి కొంచెం స్వీట్ కోసం ఒక 2 స్పూన్లు తేనె కూడా యాడ్ చేశాను అనమాట. వాటిలోకి ముందే రెడీ చేసి పెట్టుకున్న ద్రాక్ష పళ్ళు, అలాగే బనానా, కొన్ని ధాన్యం గింజలు, ఈ ఫ్రూట్సే అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర, అందుకని వాటిని మాత్రం యాడ్ చేశాను. అలాగే వీటిలోకి చియా సీడ్స్ కూడా యాడ్ చేశాను అనమాట కొంచెం. అంతే, వీటిని మాత్రం యాడ్ చేసి దాన్ని ఫుల్గా కలిపేసుకొని ఆల్రెడీ పెరుగు కూలింగ్లోనే ఉంది, కానీ ఇంకొక అరగంట దాకా ఫ్రిడ్జ్లో ఉంచానమాట. కూలింగ్ బాగా పెరుగుతుంది అని. తర్వాత తింటే చాలా బాగుంది టేస్ట్ అసలు. అది చూసారు కదా, ఏదో సరదాగా రోజు తినే ఫ్రూట్ బౌలే కాకుండా పెరుగుతో తినాలనిపించింది. అది ఆవు పాలతో తయారు చేసిన పెరుగు, అది చాలా బాగుంది. పెరుగు కూడా టేస్ట్. వీటిలన్నిటిని మిక్స్ చేసుకుని మళ్ళీ ఆ బౌల్ తీసుకెళ్ళి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తీసుకుని తిన్నానమాట. చాలా బాగుంది టేస్ట్. నైట్ అంతా కూడా మంచి, రోజు తినే ఫ్రూట్స్ కాకుండా ఇలా పెరుగుతో తినటం వల్ల ఒక ఫీల్ అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, నాకు కొంచెం స్వీట్గా తినాలనిపించి నేను తేనె యాడ్ చేశాను. మీకు లేదంటే తేనె స్కిప్ చేయొచ్చు మీరు. నేను రాత్రి డిన్నర్ ప్లేస్లో ఈ బౌల్ తిన్నాను అనమాట. రోజు డిన్నర్ కింద ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదన్నా టిఫిన్ కానీ తినే ప్లేస్లో ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే చియా సీడ్స్ కూడా యాడ్ చేశాను, అది మంచి ఫైబర్ కంటెంట్. అలాగే ఫ్రూటు, పెరిగేమో గట్ ప్రోబయోటిక్, అది కూడా చాలా ఎక్సలెంట్ సోర్సెస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇది ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.